నమస్కారం. జయనామ సంవత్సరంలో నవగ్రహాలలో గురుగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి ఏ మంత్రాలను జపం చేయాలి, ఏ సూచనలను పాటించాలి? గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి ఒక్కరూ గురుముఖత తీసుకొని జపించవలసిన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహ. గురుముఖత తీసుకొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు ప్రత్యేకంగా గురువారం జపం చేసుకున్నట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. అలా గురుముఖత మంత్రం తీసుకొని జపం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే గురువారం నాడు జపించుకోవాల్సిన ఇంకొక మంత్రం ఉంది. చాలా సులభమైన మంత్రం. అది ఏంటంటే ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. అందరూ జపించుకోదగినటువంటి గురు మంత్రం, అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని గురువారం నాడు 11 సార్లు జపిస్తే మంచి ఫలితం కలుగుతుంది. గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ఈ మంత్ర జపం చేయడంతో పాటు కొన్ని సూచనలు కూడా పాటించాలి. ఆ సూచనలు ఏంటంటే గురువారం నాడు శనగలు, పంచదార, రావి చెట్టు ఆకులు, పసుపు రంగు వస్త్రాలు, కంచు లోహంతో తయారు చేయబడినటువంటి వస్తువులు కానీ పాత్రలు కానీ ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా చేస్తే గురుదోషం తొలగించబడి గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా నవగ్రహాలున్నటువంటి దేవాలయంలో గురుగ్రహానికి సంబంధించిన విగ్రహం దగ్గరకు వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి 16 ఒత్తులు వేసి అక్కడ దీపారాధన చేయాలి. ఆ తర్వాత పసుపచ్చ రంగు వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా చేస్తే సంవత్సరం అంతా పరిపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహం మీ మీద చాలా చక్కగా ప్రసరిస్తుంది. ఏ దేవాలయమైనా సరే నవగ్రహాలు ఉండాలి. నవగ్రహాలలో గురుగ్రహం యొక్క విగ్రహం దగ్గరకు వెళ్ళండి. పసుపు రంగు దారంతో తయారు చేయబడినటువంటి ఒత్తులు 16 తీసుకొని ఆ గురుగ్రహం దగ్గర దీపాన్ని వెలిగించండి. అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వండి. అంతేకాకుండా మీకు వీలైతే గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ సాయిబాబా వారి ఆలయం కానీ సందర్శించి అక్కడ భక్తులకి తాళింపు పెట్టినటువంటి శనగలను పంచిపెట్టినట్లయితే కూడా గురుదోషాలు తొలగించబడి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. దీనితో పాటుగా మీకు వీలైతే ఏ గురువారమైనా సరే మీకు విద్య నేర్పించినటువంటి గురువు గారి దగ్గరకు వెళ్ళి ఆయనకి అరటి పండ్లు తాంబూలం ఇచ్చి నమస్కారం చేయండి. ఆ తర్వాత శనగపిండితో 11 లడ్డూలు తయారు చేసి పరమేశ్వర ఆలయంలో సమర్పించండి. మీకు చదువు చెప్పినటువంటి గురువు గారికి చక్కగా అరటి పండ్లు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి ఆ తర్వాత పరమేశ్వర ఆలయంలో శనగపిండితో తయారు చేయబడిన లడ్డూలు 11 కనుక సమర్పించినట్లయితే సంవత్సరం అంతా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా చాలా సులభంగా పాటించవలసిన సూచన ఏంటంటే వరుసగా 5 గురువారాలు 5 బ్రాహ్మణులకు యజ్ఞోపవీతాన్ని, తీపి గుమ్మడికాయను దానం చేయండి. అలా చేస్తే కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. మీకు వీలైతే ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా పూర్వాభాద్రా నక్షత్రం ఉన్న రోజు షిరిడీ సాయిబాబా వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించండి. అద్భుతమైన మానసిక ప్రశాంతత, గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు తప్పనిసరిగా కలుగుతాయి. ఏ నెలైనా పర్వాలేదు, కానీ పూర్వాభాద్రా నక్షత్రం ఉండాలి. సాయిబాబా వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలి. ఈ విధంగా సూచనలు పాటిస్తూ గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందటానికి ఏ మంత్రాలు జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. గురుముఖత తీసుకొని జపించవలసిన మంత్రం ఏంటంటే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహ. అలా గురుముఖత తీసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే సులభంగా జపించుకునేటటువంటి గురుమంత్రం ఏంటంటే ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మంత్రాలు జపించుకోండి, సూచనలను పాటించండి. జయనామ సంవత్సరం మొత్తం కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపండి. సర్వే జనాః సుఖినో భవంతు.